జీవితంలో ఎవరి దగ్గరైనా, ఎక్కడైనా పేరెంట్స్ దగ్గరైనా, లేకుంటే ఏదైనా ఆఫీసర్స్ దగ్గరైనా, ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా, లేకుంటే నువ్వు చేసే వర్క్‌లో అయినా, సో, ఎవరితోటైనా ఫ్రెండ్స్ తోటైనా, నీ లవర్‌తోటైనా, ఎవరితోటైనా వాళ్ళు చెప్పింది నువ్వు వింటే నువ్వు మంచోడివి. ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే చెప్పింది వినుకుంటా అంటే వాళ్ళు చెప్పింది వినుకుంటూ ఉంటారో, వాళ్ళు వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. సో, మంచి వాళ్ళుగా ముద్రణ వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. ఇంక్లూడింగ్ ఫ్యామిలీలో గూడా. ఎప్పుడైతే చెప్పింది ఇనమో, అప్పుడు యాంటీగా తయారవుతారు. అతి ముఖ్యంగా ఏందంటే చిన్న పిల్లలు చెప్పింది ఇంటారు గాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతారు. ఇంక్లూడింగ్ పేరెంట్స్ గూడా. కానీ ఈ పెద్దయిన తర్వాత ఎవడు చెప్పింది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరు చెప్పింది ఎవరికి ఇనరు. చెప్పింది పట్టించుకోరు, దేకరు. అండ్ ఏమన్నా చెప్తే అన్నీ మాకే తెలుసు అంటారు. సో, దానివల్ల ఏమైద్దంటే పేరెంట్స్‌కి వాళ్ళంటే చిరాకులేత్తది. సో, వాళ్ళు మా మాట ఇంటలేరు కాబట్టి వాళ్ళు చిన్న పిల్లలకి అంటే ఇప్పుడు పేరెంట్స్ మాట ఇనలేరనుకో ఎవరైనా, వాళ్ళ కొడుకు గాని, కూతురు గాని వాళ్ళ మీద ఇంప్రెషన్ పోతది. ఇంట్రెస్ట్ పోతది. అట్లా. ఫ్రెండ్స్‌లో కూడా సేమ్ అంతే. ఫ్రెండ్స్‌లో కూడా ఒకడు చెప్పింది ఒకళ్ళు ఇన్నారనుకో మనోర్రా, చెప్పింది ఇంటర్రా మంచోర్రా, చెప్పింది ఇంటర్రా మంచోర్రా, చెప్పింది తినేవాడు మంచోడు, చెప్పింది తినేవాడు చెడ్డోడు. అంటే వాడికంటే ఒక టేస్ట్ ఉండదు. వాడికంటే ఒకటి ఇంప్రెషన్ ఉండదు. వాడికంటే ఒకటి లైఫ్ ఉండద్దా? చెప్పింది తినడం అంటే బానిస బతుకు తెలుసా? చెప్పింది తినకుండా అనుకుండా బతకడం బానిస బతుకు. నో చెప్పకుండా బతకడం ఫ్రీడమ్‌గా బతుకుడు. అర్థమైతుందా? అది. సో, చాలామంది ఎర్రిపోకు లంజోడుకులకి సిగ్గు లేక నేను పేరెంట్స్‌ని తిడతలే. బయట వాళ్ళని తిడుతున్నా ఎవరినైనా. చెప్పింది ఇప్పుడు ఎవడైనా ఫ్రెండ్స్‌లో గూడా ఓడైనా పిచ్చి పుక్కోడికి వాడికి నువ్వు ఒకటి చెప్పినావు. వాడికి నచ్చలేదు. నచ్చలేనప్పుడు వదిలేయాలి. అంతేగాని వాడు లంగా, వాడు దొంగ, వాడు మంచోడు కాదు, చెడ్డోడు కాదు. ఇది గూడా అమ్మాయిల దాంట్లో గూడా అంతే. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి వచ్చి ఏదైనా చెప్పిందనుకో, దానికది నచ్చలేదు. యాక్చువల్‌గా ఆమె వేరే మూడ్‌లో ఉంటదది. సో, ఆమెకి నువ్వు ఇదొచ్చి చెప్పింది ఇది చేద్దామని. సో, దానికి ఇంట్రెస్ట్ లేదు. అది నో అంటది. సో, అది లంగది, చెడ్డది, దొంగది, పాల్తు మొఖాది. సో, దాని మీద బ్యాడ్‌గా వర్డ్స్ వేరే వాళ్ళకి చెప్పడం స్టార్ట్ అయితాయి గర్ల్స్‌లో. సో, ఇది తప్పు గదా! హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకి నచ్చినట్టు బతకాలని రూల్ లేదు గదా! ఆ! మరి అది బానిస బతుకు. ప్రతి ఒక్కళ్ళకి నచ్చినట్టు బతకడం బానిస బతుకు. ఇప్పుడు ఫ్యామిలీలో గూడా అంతే. పేరెంట్స్‌కి నచ్చినట్టు బతుకుడు అది గూడా బానిస బతికే. ఫ్రీడమ్‌గా బతుకుడు అనను గాదు. ఇప్పుడు ఫ్రీడమ్‌గా బతుకుర్రా అంటే సెక్స్ చేసుకుంటా, కడుపులు తెచ్చుకోవడం, బయట బజార్‌లో పొంట తిరగడం. ఈ అబ్బాయిలకైతే ఈళ్ళకైతే అడల్ట్ గారు గానీ, సిగరెట్ పట్టడం, గంజాయి పట్టడం. అది కరెక్టా? అది తప్పు. అది తప్పు. అన్నీ తెలుసనుకోవడం తప్పు. ఇప్పటి జనరేషన్‌లకైతే లవుడ గూడా తెలవది. అన్నీ మాకే తెలుసు. సో, మేము మెచ్యూర్ అయినాం. ప్రతి ఒక్కటి మాకు తెలుసు. సో, మై రూల్స్ అంటారు. నాకు నచ్చినట్టు నేను బతుకుతా అంటారు గానీ, లవుడ ఏం తెలదు. ఏం తెలదు ఎవ్వరికీ. పేరెంట్స్ గానీ, మీ సూపర్ సీనియర్స్ గానీ ఏదైనా చెప్తే ఇనాలా. దాని తర్వాత దానివల్ల మీ లైఫ్ మారతదా మారదా తెలుసుకొని దాని మీకచి మీరు ఒకటి డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేయాలి. అంతేగాని అన్నీ మాకే తెలుసు అని ఎప్పటికి అనొద్దు. అన్నీ మాకే తెలుసు అంటే నీకేం తెలదన్నట్టు. ఓకే. సో, ఎవరైతే అన్నీ మాకు తెలుసని ఎవడైతే సక్సెస్‌ఫుల్ పర్సన్ అమ్మాయైనా, అబ్బాయైనా ఎవరైనా వాళ్ళు అన్నీ మాకు తెలుసని ఎప్పటికనరు. నలుగురి దగ్గరకు పోదాం, నలుగురి దగ్గర నుంచి నేర్చుకుందాం. చూద్దాం. నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పర్సన్స్ ఉన్నారా? లేరా? ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళతోటి మీట్ అయ్యి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా అని ఉంటది. ఒకవేళ నాకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, సో, అక్కడి నుంచి జస్ట్ అంటే నవ్వి హాయ్ అని సో, వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతది. ఇది సక్సెస్‌ఫుల్ పర్సన్స్ యొక్క మైండ్‌సెట్ ఈ విధంగా ఉంటాయి. అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్ మైండ్‌సెట్ ఎట్లుంటదో తెలుసా? బొంగులది. అన్నీ నాకే గుర్తు. అన్నీ నాకే గుర్తు. ఎవడు చెప్తేనే ఎందుకంటే ప్రతి ఒక్కటి నాకే గుర్తు అని అనుకోవడం తప్పు. అంటే వాడికంటే, ఆమెకంటే హై పొజిషన్‌లో ఉన్న సీఈఓ గాని, పెద్ద పొజిషన్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా, గవర్నమెంట్ ఆఫీసర్స్‌లో గూడా ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి సజెషన్ తీసుకోవాల. సో, చెప్తే ఇనాలా లేకపోతే వదిలేయాల. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాల.
వెళ్తే ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా మాట్లాడుతారో తెలుస్తది. ఓకే. సో, అన్నీ నాకే తెలుసని ఎప్పటికి అనుకోవద్దు. అర్థమైతుందా? మన సక్సెస్‌ఫుల్ పర్సన్స్ మైండ్‌సెట్ ఈ విధంగా ఉంటది. అన్నీ మాకే తెలుసు. ఎవడు చెప్పినా మేము వినం. మై రూల్స్, మై వర్డ్స్. ఓహ్! నాకు నచ్చింది. ఇది చిల్లర పంచాయతీలు అంటారు దీన్ని. ఓకే. అండ్ ఇంకొకటేందంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అందరూ నిన్ను మంచోడు అంటున్నారంటే నువ్వు బానిసగా బతుకుతున్నావు. ఎందుకంటే అందరు చెప్పింది అవునవును అనుకుంటున్నావు అనుకో, నీ యొక్క లైఫ్ సొంత లైఫ్ పోతది. సో, నో చెప్పడం నేర్చుకో. కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో నో చెప్పకుంటే నడది. నో చెప్పాల్సిందే. సో, నో చెప్పు. దాన్ని బట్టి నీ అపోజిట్ ఉన్న పర్సన్ యొక్క ఫేస్ రియాక్షన్, వాడైనా అమ్మాయైనా ఏ విధంగా రియాక్ట్ అవుతదో తెలుస్తది. ఓకే. సెకండ్ పాయింట్ ఏందంటే యంగ్ యూత్, జెన్‌జీ జనరేషన్, ప్రెజెంట్ జనరేషన్ ఎవరైనా యూత్ వాళ్ళకి అన్నీ మాకు తెలుసు అనుకోవడం తప్పు. అన్నీ మీకు తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. అన్నీ మీకు తెలుసని ఎప్పటికీ ఎర్రిపూకోల లెక్క చేయొద్దు. ఇంకా నేర్చుకోవాలా, తెలుసుకోవాలా చాలా ఉన్నది. ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటేనే ఏదైనా వస్తది. నేచర్ నుంచైనా, పీపుల్స్ నుంచైనా, ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచైనా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే వస్తాయి. అన్నీ నాకు తెలుసు అనే అహంకారం, ఈగో తోటుంటే పనులు ఎప్పటికి పూర్తి కావు. అర్థమైతుందా? సెకండ్ పాయింట్ అయిపోయిందా? థర్డ్, ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా పర్వాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడాలా. అతను గాని, ఆమె గాని రెస్పెక్ట్‌గా నీకు ఇవ్వకపోతే దాని తర్వాత నువ్వు రియాక్ట్ గా. అంతేగాని ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఫస్ట్ మన తప్పు. మనం మంచిగా మాట్లాడి ఎదుటి వ్యక్తి సరిగ్గా మాట్లాడలేదనుకో, అప్పుడు మనం రియాక్ట్ కావాలి. ఎందుకు రెస్పెక్ట్ ఇయ్యాలంటే, మనం ఒక జాబ్ చేస్తున్నాం, లేకుంటే మనం ఒక ఎడ్యుకేషన్‌లో ఉన్నాం. సో, మన సీనియర్స్ గాని, ఎవడైనా ఇప్పుడు టీచర్ గాని, లేకుంటే మన సుపీరియర్ ఎవరైనా వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యాలి. ఎందుకు రెస్పెక్ట్ ఇయ్యాలంటే వాళ్ళు సుపీరియర్. అంటే మనకంటే ఒక పెద్ద ఆఫీసర్ అనుకో, రెస్పెక్ట్ ఇయ్యాలా. వాళ్ళు మంచిగా మాట్లాడితే ఓకే. మంచిగా రెస్పాండ్ కాకపోతే మనం కూడా మంచిగానే సమాధానం ఇయ్యాల. ఓకే. అది. ఇంకొకటేందంటే ఇవి 3 పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్కతి అమ్మాయైనా, అబ్బాయైనా చిన్న వయసులోనే లైక్ 11 ఇయర్స్, 12 ఇయర్స్ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ అంటారు, గర్ల్ ఫ్రెండ్స్ అంటారు, లవ్ అంటారు. అరే! ఇది కరెక్ట్ కాదు తెలుసా? మీ ఏజ్‌లో మీరు ఏం చేయాలంటే మీరు నేర్చుకోవాల. ప్రతీది నేర్చుకునే వయసు మీది. అంతేగాని లవ్ చేయడం, సెక్స్ చేయడం ఇది తప్పిది. తప్పు. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల మీ మీద కేస్ బుక్ అయితది. దాంతో మీరు జైలు పాలైతారు. ఓకే. చిన్న పిల్లలు మీకు అంత మెచ్యూర్ మైండ్ ఉండదు కాబట్టి మీరేం చేయాలి, పేరెంట్స్ మీరు కూడా కొంత పిల్లలని చూడుర్రి. ఎందుకంటే చిన్న పిల్లలు 11 ఇయర్స్, 12 ఇయర్స్, 13 ఇయర్స్ అంటే టీనేజ్ స్టార్ట్ అవుతది. సో, మీ పిల్లలకి మీరు వాళ్ళేం చేస్తుర్రు, మొబైల్‌లో ఏం చూస్తుర్రు, సో, దాన్ని బట్టి మీరు తల్లిదండ్రులుగా మీరు బాధ్యత చూసుకోవాల. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా అన్నీ మీకు తెలుసు అనుకోవడం తప్పు. మీరు ఇప్పుడు టీనేజ్‌లో ఉన్నారు. లైక్ 13 గాని, లేకుంటే 12 గాని, 11 ఈ ఏజ్‌లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు లవర్స్ అంటారు, లవ్ అంటారు, లస్ట్ అంటారు. పోరాలైతే సిగరెట్ అంటారు, గంజాయి అంటారు. చిన్న వయసు నుంచే సిగరెట్, గంజాయికి అడిక్ట్ అయితే మీ హెల్త్ అనేది ఫ్యూచర్‌లో మీకు చాలా, చాలా దెబ్బతీస్తది. సో, మీరు దేనికి ఎలిజిబుల్ గారు. ఓకే. మీరు గంజాయి కేసులో, డ్రగ్స్ కేసులో బుక్ అయ్యారనుకో మీకు లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తది. ఓకే. నెక్స్ట్ అమ్మాయిలు కూడా మీరు ఈ చిన్న వయసులో 11 ఇయర్స్, 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఈ చిన్న వయసులో మీరు సెక్స్, లవ్ అని అడిక్ట్ కాకూడదు. ప్లీజ్ మీ గోల్ ఒకటే. మంచిగా ఎడ్యుకేట్ కావాలా. ఎందుకంటే మీకు ఉన్న నాలెడ్జ్ తోటి మీరు ఏదైనా ఒకటి వర్క్ మీద ఫోకస్ పెట్టుకొని ఏదైనా లైఫ్‌లో ఏదైనా ఒకటి సాధించాలి. అంటే సాధించాలి మీన్స్ డబ్బులు సంపాదించొచ్చు. కానీ చదువుకి, డబ్బుకి సంబంధం లేదు. బయట ముందే చెప్తున్నా. చదువుకోవాలి. ఎట్లా బట్టి పట్టుడు కాదు. చదువుకోవాలంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. దాని మీద ధ్యాస ఉండాలి గానీ, ఆ అమ్మాయి చూసింది నన్ను, ఆ అబ్బాయి నన్ను చూసిండు తప్పు. టీనేజ్‌ల అట్రాక్షన్ ఉంటది. ఇన్‌ఫాక్చుయేషన్ ఉంటది. కానీ కంట్రోల్ ఉండాల. కంట్రోల్ లేకపోతే లైఫ్ అనేది కంట్రోల్ తప్పుతది. లైఫ్ కంట్రోల్ తప్పిందనుకో జీవితం సంకనాకి అయిపోతది. ఎంత మొత్తుకున్న లైఫ్ అనేది మళ్ళా తిరిగి రాదు. సో, ఒకటి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకి స్కూల్‌లో అయినా ఇప్పుడు సర్టిఫికేట్స్ అనేటివి జాబ్‌కి ఎలిజిబుల్ అంతే. ఇప్పుడు నీకు
నువ్వు చిట్టీలు కొట్టి రాసినావా, చూసి రాసినావా, ఏం చేసినావా, రాసినావా పట్టించుకోరు. సర్టిఫికేట్ ఉందా లేదా చూస్తారు. దాని తర్వాత నువ్వు చదువుకున్న చదువుకి నీకు స్కిల్స్ ఉన్నాయా, సొంతంగా తెలివి ఉన్నదా, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, నీకు నాలెడ్జ్ ఉన్నా లేదా చూడడం జరుగుతుంది. దాని తర్వాత నీకు జాబ్ ఇవ్వాలనా లేదా అని వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం, నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు ప్రతి ప్రాబ్లంకి, దాన్ని బట్టి నీకు జాబ్ ఇవ్వాలనా లేదా కంపెనీ వాళ్ళైనా గవర్నమెంట్ వాళ్ళైనా చూడడం జరుగుతాయి. సో అమ్మాయిలు అబ్బాయిలు మీకే ముఖ్యంగా మంచిగా చెప్తున్నా, నేను బూతులు కూడా మాట్లాడుతున్నా, మంచిగా చెప్తున్నా. మంచిగా చదువుకోర్రి, బట్టి పట్టుకోర్రి, అన్నీ మాకే తెలుసు అనుకోకుర్రి. అండ్ ఇంకొకటి, అన్ని చోట్ల ఎస్ అని చెప్పాల్సిన రూల్ ఏం లేదు, నో కూడా చెప్పాలి. దాంతోపాటు ఈ సెక్స్, దాంతోపాటు సిగరెట్, మందు, గంజాయి దీనికి ఎడిక్ట్ అవ్వద్దు. ఫోకస్ మీ కెరియర్ మీద ఉంటేనే లైఫ్ బాగుంటుంది. కేసుల బుక్ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంతే వీడియో.